కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెజ్కుంద మండల కేంద్రంలో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న ఒక చిరు వ్యాపారిని పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 60 లక్షల రూపాయల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో బిచ్కుందలోని ఒక మాజీ ప్రజాప్రతినిధి అతని అనుచరుల హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. వారి అరెస్ట్ చేసి విచారించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు పోలీసులు. రాజేష్ జాయిన్ అవుతున్నారు మనని అప్డేట్స్ అందించడానికి. రాజేష్, చూస్తూ ఉన్నాము, ఒకటి కాదు రెండు కాదు 60 లక్షల దొంగ నోట్లు ముద్రించారు. సో ఎవరు ఆ వ్యక్తి వెనుకున్న ప్రజా ప్రతినిధులు ఎవరు, ఏం చెప్తున్నారు పోలీసులు దీనికి సంబంధించి? రంగారెడ్డి జిల్లా పోలీసులకు ఇటీవల 500 దొంగ నోట్లకు సంబంధించిన తయారీ చెలామణి చేసే ముఠా గుట్టురట్టు చేశారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి దొంగ నోట్ల చెలామణి చేస్తుండగా పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. ఆ సమయంలో 5 లక్షల మేర నకిలీ కరెన్సీ బిచ్కుందాలో చెలామణి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ చెలామణి కీలక పాత్ర ఎవరు పోషించారనేది దానిపై పోలీసులు ఆరా తీరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇందులో భాగంగా బిచ్కుంద మండలంలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి అతడి అనుచరుడిని పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ పాత్ర ఉందనే కోణంలో విచారిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళని పిలిపించి విచారించినట్టుగా తెలుస్తుంది. వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఈ అంశం జుక్కల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రజాప్రతినిధికి సంబంధించిన జెడ్పీటీసీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో జెడ్పీటీసీ ఎంపీటీసీగా పనిచేసినట్టు తెలుస్తుంది. విచారణ పిలిపించి ఇప్పటివరకే విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. వారి నుంచి కీలక విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసు అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 14వ తారీఖున 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో 60 లక్షల నకిలీ 500 నోట్లు పోలీసులకు స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నకిలీ నోట్ల చెలామణిలో జిల్లా అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన ఒకసారిగా కలగలు రేపుతూ ఉంచుతూ ప్రస్తుతానికైతే ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు, అలాగే ఈ దొంగల చెలామణిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపై కూడా విచారణ కొనసాగుతుంది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా సీరియస్ గా తీసుకున్నారని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.